సోషల్ మీడియాలో ఈ జానీ మాస్టర్ విషయం అనేది బాగా బాగా వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ అసిస్టెంట్ ఆ అమ్మాయి జానీ మాస్టర్ పైన కేసు పెట్టడం వల్ల 5 సంవత్సరాలు బట్టి జానీ మాస్టర్ నా మీద లైంగికంగా వేధించాడు అని. సరే, సోషల్ మీడియాలో వచ్చే దాని ప్రకారంగా అయితే మనం దీని గురించి కొద్దిగా విశ్లేషించినట్లయితే జానీ మాస్టర్దే ఒకవేళ తప్పే ఉన్నట్లయితే 5 సంవత్సరాలు బట్టి ఈ అమ్మాయి ఏం చేసింది? ఇతను ఒకవేళ ఆమెను వేధిస్తున్నట్లయితే 5 సంవత్సరాలు బట్టి ఈ అమ్మాయి ఎందుకని ఆగింది? ఆ మాటకు వచ్చినట్లయితే 5 సంవత్సరాలు బట్టి నన్ను వేధిస్తున్నాడు, కానీ ఎవరికన్నా చెప్పితే భయపెడుతున్నాడు, నీకు సినిమా ఆఫర్లు రానియం అని చెప్పి భయపెడుతున్నాడు అన్నట్టుగా ఆ అమ్మాయి అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సినిమా ఆఫర్లు రానియను అని చెప్పి ఒకవేళ భయపెట్టినట్లయితే మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టినట్టు? ఇప్పుడు కేసు పెట్టినా కానీ అదే కేసు అదే విధంగా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిజమైనట్లయితే అప్పుడు పెట్టినా కానీ అదే కేసు అదే విధంగా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేదు. అప్పుడు ఎందుకు భయపడింది, ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ఉంది? ఈ అమ్మాయి మళ్ళీ 5 సంవత్సరాలు బట్టి జానీ మాస్టర్ ఒకళ్ళు వేధించినట్టయితే మరి వాళ్ళ ఇంటికాడ ఎందుకుంది? అప్పటి నుంచి తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రులకు చెప్పలేదా? అప్పటి నుంచి జానీ మాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉండి జానీ మాస్టర్కి అసిస్టెంట్గానే ఉంది కదా. మరి ఇప్పుడే ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఒకవేళ తప్పు చేస్తున్నట్లయితే జానీ మాస్టర్ది తప్పే అనుకోండి, చేస్తే తప్పన్నట్టే లెక్క, పక్కా అది జానీ మాస్టరే కాదు, ఎవరైనా సరే. దీని గురించి నిజాలు తెలవాలి అంటే ఎట్లాగా ఈ పోలీస్ కస్టడీలో ఉండగాబట్టి పోలీసు వారు వాళ్ళు చేసే దర్యాప్తు చేస్తూనే ఉంటారు. చేసిన తర్వాత నిజాలు అనేది బయటకు వస్తాయి. కొద్దిగా లేట్ అయినా కానీ బయటకైతే మాత్రం కంపల్సరీగా వస్తాయి. ఒకవేళ జానీ మాస్టరే కానీ తప్పు చేసినట్లయితే, జానీ మాస్టరే కాదు ఎవరైనా సరే తప్పు చేసినా కానీ అది తప్పే. అది ఒకవేళ ఇతను తప్పు ఒకవేళ చేయలేదనుకో, తప్పు చేయకపోయినా కానీ జానీ మాస్టర్ మీద ఒకవేళ కేసు పెట్టిందనుకో, ఈ అమ్మాయికి అంత అవసరం ఏంటి? అంటే జానీ మాస్టారు దగ్గర అన్ని భాషలలో ఆయన కొరియోగ్రఫీ చేస్తూనే ఉన్నాడు. చాలా అంటే తమిళం, మలయాళం, కన్నడం, ఇటు తెలుగు, ఇట్లాగా దగ్గర అన్ని భాషలను కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన కొరియోగ్రఫీలలో. అలాగే అందరూ అగ్ర హీరోలతో కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అలాగే చెప్పుకోవాలంటే చిరంజీవి గారితోనూ, బాలకృష్ణ గారితోనూ, అల్లు అర్జున్ గారితోనూ, రామ్ చరణ్తోనూ, ఎన్టీఆర్తోనూ ఇట్లాగా దగ్గర ఆయన అగ్ర హీరోలతోని కొరియోగ్రఫీ చేసిండు. అంటే ఇతను ఎదుగుదలని ఆప్ చేయటానికి ఈ విధంగా వెనకాల ఎవరి నుండి కుట్ర చేస్తున్నారా అని అనుకున్నట్లయితే దీని వెనకాల ఎవరో ఒక అగ్ర హీరో ఉండి కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఇది నేననే మాట అయితే కాదు. ఎందుకంటున్నానంటే మీరు కూడా అందరూ ఈ మధ్యలో వినే ఉంటారు. ఆ అగ్ర హీరో అనేది ఎవరనేది పేరైతే చెప్పేస్తా. ఆ అగ్ర హీరో ఎవరయ్యా అంటే అల్లు అర్జున్ గారు వెనకుండి నడిపిస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఈ అమ్మాయి వెనకాల ఉండి ఇదంతా ప్లాన్ చేశారు, జానీ మాస్టర్ని ఈ విధంగా బుక్ చేశారు అని. అసలు అల్లు అర్జున్ గారు వెనకాల ఉండి ఒక జానీ మాస్టర్ని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలికాను రా బాబు అని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటున్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని గెలకటం వల్ల అప్పుడెప్పుడు అతని నేను చెప్పను బ్రదర్ అని ఫ్యాన్స్ అక్కడ అడుగుతున్నా కానీ నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను, చెప్పను బ్రదర్ అని చెప్పి ఒక్క మాట అన్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారి మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు, అతని గురించి నెగిటివ్గా మన వీడియోలు చేశారు, కామెంట్లు పెట్టారు. అప్పటి నుంచి రచ్చ రగులుతూనే ఉంది, ఎక్కడ కూడా ఇంతవరకు తగ్గలే. అట్లాగే
అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంకా ఓట్లు రేపో ఏమనుకుంటా, ఆ టైంలో అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చినందుకే మళ్ళీ రచ్చరచ్చ అయిపోయింది. ఏమని? మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇస్తారా? అటు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు బట్టి అతని పార్టీని కష్టపడి నిలబెట్టుకొని మీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ ఉంటే, అంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మద్దతు ఇస్తూ ఉంటే, మీరు ఒక్కరు వెళ్ళి నంద్యాలలో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చినందుకే అప్పటి నుంచి రచ్చ అనేది రగులుతూనే ఉంది, మొన్నటి దాకా కూడా. అదే కాకుండా అతని దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఎంతైతే ఇతని మీద ట్రోల్స్ చేయాలో, ఎంతైతే ఇతన్ని నెగటివ్ పబ్లిసిటీ చేయాలో అంత చేసేసారు. అసలు ఎందుకు వెళ్ళాను రా బాబు నేను అన్నట్టుగా అల్లు అర్జున్ గారు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అనుకునే ఉంటాడు. నేను ఇంతకు ముందు కూడా దీని గురించే ఒక వీడియో చేశా. ఏమని? వాళ్ళు ఎట్లాగా ఒక కుటుంబ సభ్యులే కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా కానీ ఈ కుటుంబం మొత్తం కూడా ఒక్కటే. ఎప్పటికైనా కానీ ఏదైనా ఫంక్షన్లలో అయినా లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాల్లో అయినా కానీ వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక్కటే. కాబట్టి ఈసటి చిన్న చిన్న విషయాలు రేపొద్దుటి పెద్దవి కాకుండా ఎప్పటికైనా వీళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, మంచితనంతో ఉంటారు, ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను. ఇట్లాంటి టైంలో జానీ మాస్టర్ని ఒకవేళ ఈ విధంగా ఇరికించటం వల్ల ఈ అమ్మాయి ద్వారాగా అల్లు అర్జున్ గారికి ఎటువంటి లాభం అయితే లేదు. ఇతన్ని ఇరికించటం వల్ల ఒక జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే మాత్రం అదైతే కాదు. ఎందుకంటే జానీ మాస్టర్ మొన్న జరిగిన ఎలక్షన్లో కొద్దిగా సపోర్ట్ చేసి ఆ ఎలక్షన్లో అయిపోయేదాకా మాత్రమే ఆయన ఎక్కువ శాతం ఆ పార్టీలో అప్పుడు తిరిగిండు. తర్వాత అతను షూటింగ్లు, అతను ఏమన్నా కొరియోగ్రఫీ ఏమైనా ఉంటే ఆ కొరియోగ్రఫీకి అతను బిజీ అయిపోయింది అనమాట. కానీ ఇతన్ని ఈ విధంగా జానీ మాస్టర్ని ఈ విధంగా చేయటం వల్ల, అంత పెద్ద కేసులలో అతను బుక్ చేయటం వల్ల ఇతనికి లాభం. అదేమైనా చిన్న కేసు అయితే కాదు, చాలా పెద్ద కేసు. అంత పెద్ద కేసులలో ఒక ప్లాన్గా జానీ మాస్టర్ని ఇరికిస్తారని అయితే మాత్రం నేనైతే అనుకోను. ఎందుకంటే బన్నీ పాపం ఇలాంటివన్నీ ఏం తెలియదండి. ఎందుకంటే అతనిది రెండు లోకాలు. ఒకటో సినిమా ఉంటే సినిమా చేసుకోవటం, లేకపోతే మాత్రం అతను ఫ్యామిలీతో ఉండటం మాత్రమే. సోషల్ మీడియాలలో చాలా రకాలుగా వచ్చినాయి అన్నమాట వార్తలు. ఏంటి? ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ మన బ్యానర్లో అవకాశాలు ఇప్పిస్తా, ఒక హీరోయిన్గా అవకాశాలు అనేది నేను ఇప్పిస్తా అని బన్నీ అన్నట్టుగా ఆ అమ్మాయి ద్వారాగా జానీ మాస్టర్ని కేసు పెడితే ఈ విధంగా నేను ఇప్పిస్తానని చెప్పి ఆ అమ్మాయితోని బన్నీ అన్నట్టుగా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. కానీ నాకెందుకో మాత్రం నమ్మబుద్ధి కావట్లే. ఎందుకంటున్నానంటే అసలు బన్నీ మనస్తత్వం అనేది అసలుది కాదండి. అతను ఏంటంటే ఒక సినిమా అనేది ఒప్పుకుండంటే దాని మీద బాగా ఫోకస్ పెడతాడు. అంటే ఒకటి మీరు అనొచ్చు, ఏ హీరో అయినా కానీ ఫోకస్ పెడతాడు కదా అని. దానికి నేను కాదంటలే. కానీ ఏంటంటే వాళ్ళకున్న పనే అది. వాళ్ళకి ఏంటంటే సినిమా ఉంటే సినిమా చేసుకోవటం, లేకపోతే పిల్లలతోని సరదాగా వాళ్ళు కాలక్షేపం చేయటం తప్ప వాళ్ళకి వేరే పని ఉండదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మాత్రం బన్నీ అలా చేసి ఉండడేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. చూద్దాం. ఎందుకంటే పోలీసు వారి దర్యాప్తులల్లో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఒక్క మాట అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తప్పు ఒకవేళ జానీ మాస్టారు చేసి ఆయన పక్కా చేసిండని తెలిసినట్లయితే మాత్రం అది జానీ మాస్టరే కాదు, ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే. కానీ జానీ మాస్టారు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ అమ్మాయి వెనకాల ఇంకెవరైనా ఉండి నడిపించినా ఇన్ని రోజులు బట్టి ఇంత ఇష్యూ జరగటానికి కారణం ఎవరు, లేకపోతే ఈ అమ్మాయి కుట్ర చేస్తుందా, లేకపోతే జానీ మాస్టరే ఏమన్నా తప్పు చేసిందా చూద్దాం. అది కొద్ది రోజులలో కొద్ది టైం అయితే పట్టొచ్చు. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి.
మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.